హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ హాస్ని. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, సో ఇవాళ మా గ్యాంగ్ నుంచి ఇద్దరి బర్త్డేస్ అనమాట ఒకటే రోజు. సో మీ గిఫ్ట్ కొనింది అవి ఏమీ చూపించలేదు, లైక్ ఏం గిఫ్ట్ కొన్నామని చూపించలేదు. మీకు సర్ప్రైజే వాళ్ళతో పాటు, అండ్ ప్లేస్ కూడా వాళ్ళతో పాటు మీకు సర్ప్రైజే. డెకరేషన్ ఎక్కడ చేస్తున్నాం అంత సర్ప్రైజే. వీళ్ళకి తెలుసులేదు, మీకు తెలియకపోతే ఎట్లా హెల్ప్ చేస్తారు మనం. సో అదనమాట. అందరూ ఇవాళ రివ్యూ ఉంది అని వెళ్ళారు రివ్యూ కోసం. సో ఎగ్జామ్ ఉంది ఇవాళ, అది అయిపోయాక 1 o'clockకి కాలేజ్ నుంచి స్టార్ట్ అవుతాం. అవినాష్ స్వీట్ తీసుకొని వచ్చాను, బర్త్డే స్పెషల్. అదే సీన్ లేదు. సో మిల్క్ మైసూర్ అన్నమాట. చాలా బాగుంది స్వీట్ అయితే. పోయినాడు పాపం, ఎగ్జామ్ ఉందని చదువుకుంటున్నాడు. రివ్యూ ప్రెజెంటేషన్. బర్త్డే బాయ్ వచ్చింది దీనికి వాళ్ళు. ఇది అయిపోయిందా రివ్యూ? ఎలా అయిపోయింది? ఏదో అయ్యింది. ఓకే, మీ బర్త్డేకి ఇవ్వండి. అవినాష్ తెచ్చేయండి స్పీచ్. తిన్నారా మీరు? తిన్నారా? సో మేము రెడీ అయితే అయిపోయాం. లైక్ నేను, గాయత్రి, అద్వైత్ వెళ్తున్నాం ఇప్పుడు. సో లైక్ ఎక్కడ కేక్ కటింగ్ చేస్తామో అక్కడికి వెళ్తున్నాం డెకరేషన్ కోసం. సో అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాం మళ్ళీ. బాయ్ బాయ్. సో డెకరేషన్ ఎక్కడ అవుతుందని చూస్తున్నారా? సో ఈ డెకరేషన్ మొత్తం సూర్య వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది. అది కూడా సూర్యకి తెలీదు. సూర్యాని మేము లైక్ వేరే అన్నయ్యతోని బయటికి పంపించేసాము. సో మేము 1 week ముందే సూర్య వాళ్ళ మమ్మీకి కాల్ చేసి ఇలా డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాం ఆంటీ, సూర్యకి సర్ప్రైజ్గా, లైక్ మీకు ఓకేనా అంటే ఆంటీ కూడా ఓకే రండి అని అన్నారు. పాపం ఆంటీ కూడా 1 week నుంచి చెప్పలేదు సూర్యకి. అండ్ ఇంకోటి ఏంటంటే, సూర్య వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో ఆ సీసీ కెమెరాస్ని కూడా మేము వచ్చే ముందు ఆఫ్ చేయించాము. సో మేము సూర్య వస్తున్నారా లేదా అని సీసీ కెమెరాస్లోకే చూసుకుంటున్నాం అన్నమాట. అసలు సూర్య వచ్చేసిండు. మాకు అయితే ఇక్కడ డెకరేషన్ అప్పుడే అయిపోయింది. సూర్య ఎంట్రీ ఇవ్వగానే లైక్ మేము కింద వేసిన బెలూన్స్ అన్నీ అవే పేరడం స్టార్ట్ అయిపోయినాయి. ఎక్కడ సౌండ్ వినిపించి ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోతుందో అని అసలు చాలా భయం వేసింది. అప్పటి నుంచి వీడియో ఆన్ చేసి పెట్టినా మీ రియాక్షన్స్ చెప్పరా? హఠాత్తు పరిణామం. అన్ఎక్స్పెక్టెడ్. 10 days అయింది కదా నువ్వు అడిగి. అవును, 1 week ముందు. 10 days నుంచి నా లోపల దాచుకున్నాను. అందుకే నీకు అప్పుడప్పుడు చెప్తలేనా ఈ రోజు నీకు సర్ప్రైజ్ ఉంటది, నేనే ఇస్తా నీకు గిఫ్ట్ రూపంలో కాదని చెప్పినా కదా. వీళ్ళందరిని అనమాట నీకు సర్ప్రైజ్. స్పీక్ అవుట్. ఇక్కడ ఏమన్నా ఘోరం జరగలే కదా. వీళ్ళందరూ నీ ఫ్రెండ్స్, వాళ్ళు నీకు హ్యాపీనెస్ ఎక్కువ ఉంటది అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అబ్బా ఇప్పుడు రెడీ అయితే ఇప్పుడు రెడీ కాదండి. అట్లా పెట్టొద్దు.
మేము పట్టుకోబోతాం. అంత డెకరేట్ చేసింది ఇక్కడ కట్ చేయడానికి. తీయండి బాక్స్ తీసేసి మంచిగా పెట్టి దాని తర్వాత హాయ్, నేను చెర్రీస్ వద్దని చెప్పిన టేస్ట్ ఇదేనా ఇక్కడ పెట్టుకుంటావా? ఏడా వద్దు ఇప్పుడు అది అడిపోయినాక పెడతాం. పెట్టుకుంటావా నువ్వే పెట్టుకో. ఏయ్ అది పట్టుకో. ఊడిపోయింది, పెడదాం. అటు బెలూన్ ఊడిపోయింది సైడ్. నువ్వే పెట్టేది చూపిదా. పైకి మామూలు గట్టిగా ప్రెస్ చేయాలి పడిపోతుంది. సాంగ్ కంటిన్యూ అయ్యేదాకా కట్ చేస్తున్నా కదా. మీరు కొంచెం జరగదు అవును. ఆర్డర్ ఇచ్చేది నేను. బాగుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగుంది. ఫ్లవర్ ఏంటి? మీరు పెట్టారు, మీరు పెట్టారు. హ్యాపీ బర్త్డే. ఇది నేను అన్ని లాస్ట్ ఆడియన్స్ పెట్టమంటే మీరు తినేసారు. పెట్టకండి మా తరపున గిఫ్టే, ఇక కేక్ లేదు. కొన్ని బలూన్స్ కూడా ఉండొచ్చు, బెలూన్స్ లో ఉండేసి కర్టన్స్ లో లేకపోతే దాని బ్యాగ్ లో రోహన్ చంద్ర ఎక్కడ నిల్చున్నారు అక్కడ. అది కాదు అది అవినాష్ది. రోహన్ ఎక్కడ? ఈ రూమ్ లోనే ఉంది, ఒక ఈ రూమ్ లోనే రోహన్ చంద్ర నియర్ డోర్స్, రోహన్ చంద్ర ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నారు? నియర్ డోర్స్. బకెట్ ఉన్నది, బకెట్ ఉంది, అడని బట్టలు ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి. చెక్ చేయి, అట్ సైడ్ ఆ ఏరియాలోనే చూడండి. ఆ కూలర్ ఓపెన్ చేసి చూడు. ఆ ఏరియాలోనే ఉంది. ఉందండి. కాట్ కింద చూడు. రోహన్ ఏయ్ బెడ్ కింద చూడు. నేను చూడలే, లేకపోతే చెప్పేదాన్ని. లేదు. బెడ్ కింద ఉండొచ్చు. బెడ్ కింద ఉండొచ్చు. ఓ వావ్. ఓకే మెల్లిగా. ఓకే ఫైనల్లీ గిఫ్ట్ వచ్చేసింది. ప్యాకింగ్ బాగుందా? నాదే ప్యాకింగ్. డిజైన్ బాగుంది. మొత్తం దాన్ని వాటర్ పెట్టి కూర్చొని మెల్లగా ఓపెన్ చేయి. దానికి ఏం ఆప్షన్ లేదు, ఇప్పుడు చింపాల్సిందే. ఇప్పుడు చింపకుండా ఏం చేయలేదు, క్లోజ్ మంచిగా చింపాను కాకపోతే. మెల్లగా ఇప్పుడు ఆ గిఫ్ట్ ఓపెన్ చేయడానికి చూడడానికి చిన్నకున్న ఒక 1 hour పడుతుంది. చిన్నగా కత్తెర కొంచెం ఫాస్ట్గా ఓపెన్ చేస్తారని కోరుకుంటూ. ఇగో వస్తుంది ఆల్రెడీ. ఉంటుంది. సేమ్ రెండు లేదు సార్. ప్లానింగ్ నాదే. ఇంకా చూడు మళ్ళీ వీళ్ళిద్దరిది డెకరేషన్ చేయాలి. ఆంటీ ఇంకొక ఒకటే
మళ్ళీ ఇంకోటి లోపల ప్రమోషన్ షాప్ కి తప్పకుండా ఆయన మన ఎస్ఆర్ఏ అంట అబ్బాయి. ప్రమోషన్ కి మనీ తగ్గిస్తూ నేను మా మమ్మీ వెళ్ళి తీసుకున్నాం. ఇప్పుడు గెస్ చేయండి అట్లీస్ట్ ఇప్పుడైనా. అట్లీస్ట్ yes అట్లీస్ట్ ఇప్పుడైనా గెస్ చేయండి. మెల్లిగా మెల్లిగా. నేను అనుకున్నా లక్ష్మీదేవి ఇంకా గణపతి ప్రతిమ. నేను అనుకున్నా ఇదే అని నా మనసులో ఇదే ఉండే లాస్ట్. ఏంటి కుంకుమని కాదంటే ప్రతిమనే అనుకున్నా దేవుడి. థ్యాంక్ యూ. ఇంతసేపు లైక్ స్టార్టింగ్లో మీకు ఇద్దరు బర్త్డేస్ అని చెప్పా కదా. సో ఒకరి బర్త్డే ఏమో ఈయనదన్నమాట. సో ఇంకొకరేమో ఇప్పుడే వచ్చిండ్రు. ఇదిగో అది ఉండాలి. నమస్కారం. సో ఇప్పుడు వచ్చారన్నమాట. లేట్ అయింది. ఎప్పుడు లేట్ అవినాష్? ఎప్పుడు లేట్? ఎప్పుడు లేట్? ఎప్పుడు లేట్? అక్కడ హోమ్ నుంచి హోమ్ గార్డ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ రావాలా? హ్యాపీ బర్త్డే బాయ్ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ ఇద్దరు లేచి సెకండ్ ఇచ్చుకోండి. అందరు అన్నయ్య ఇంకా ఇక్కడే అపార్ట్మెంట్ అబ్బాయి అపార్ట్మెంట్ అబ్బాయి చంద్రపేట్ రోషన్ సాయి రోషన్ సాయి అట్లా అందరికీ చెప్పినావా నువ్వు? నువ్వు బకప్ బకప్ మా ఇంట్లో ఆ పేర్లు చెప్పలే మరి ఎవరి ఏం పిలవాలి నేను అందుకనే అందరికీ థ్యాంక్ యూ. అయ్యో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఫైనల్లీ హోటల్కి అయితే వచ్చేసాం అనమాట. లైక్ అక్కడ ఇంట్లో అయితే ఆంటీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఫైనల్గా సక్సెస్ అయితే అయిందని. సో ప్రస్తుతానికి యాక్చువల్గా ఇది కొత్త హోటల్ డిలైట్ అని. ఈమె ఇనాగ్రేట్ చేస్తుంది ఈరోజు. సో ఇనాగరేషన్ బై సాయితి. సో ఇది కొత్త హోటల్ అన్నమాట. సో ఎట్లా ఉందో టేస్ట్ ఏముందో తెలియదు. యాక్చువల్గా చాలా స్పేషియస్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే. సో అక్కడికి వెళ్ళాకైతే చూద్దాం ఫుడ్ ఎలా ఉందో మీకు అంతా రివ్యూ ఇస్తా. వచ్చే వాళ్ళు రావచ్చు. డీ కన్వెన్షన్ పక్కకే అనమాట. పైసలు ఏమి ఇవ్వట్లేదు, ప్రమోషన్ అవసరం లేదు. సో అదనమాట. ఓకే ప్రస్తుతానికి మీదికి వెళ్ళిపోదాం. మీకు ఇక్కడ కూడా కేక్ వీడియో పట్టుకుంటున్నాడు. అరే కేక్ మెల్లిగా అది క్రాస్ పెట్టుకున్నాం. ఓకే వెళ్దాం చలో. సో కొత్త ఓపెనింగ్ అనమాట. సో మనమే ఓపెన్ చేస్తాం అనమాట ఈ హోటల్. సో కేక్ అంబియన్స్ మాత్రం చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ ఉంది. సో కేక్ కటింగ్ అయితే ఇక్కడ కేక్ కటింగ్ ఇక్కడ చేసి లైక్ డిన్నర్ అయితే ఇక్కడికి షిఫ్ట్ అవుదాం అనుకున్నాం. చాలే కలవట్లేదు. జుట్లు జాగ్రత్త.
Happy birthday, Avinash. Happy birthday, Avinash. Happy birthday to you. Happy ఏం పెట్టావు This is for you guys, ఫర్ మై ఆడియన్స్. which you people are not going to take, of course. హ్యాపీ బర్త్డే అవినాష్ హ్యాపీ బర్త్డే అని బయట గాలి వస్తుందని లోపల కూర్చుందాం అనుకున్నాం. ఇక్కడ కూడా నీట్గా ఉంది. వెజ్ వాళ్ళు వెజ్ మ్యాంచో సూప్ ఆర్డర్ చేసుకున్నాం. ఫలుదా వెజ్. Which one to make ara? వెళ్ళి నాన్ వెజ్ వాళ్ళం తినడం అయిపోయాక వెజ్ వాళ్ళ ఫుడ్ వచ్చిందనమాట. పాపం ఇంతసేపు వాళ్ళు తిన్నాం చూసాను. లేట్ అయిపోయింది. సో వీళ్ళ తినడం వెయిట్ చేయాలి ఇక తినేవారికి. హౌ మచ్ యూ రేట్ అద్వైత్? ఫర్ 5. ఫైనల్లీ తినడం అయితే అయిపోయింది అందరిది. సో వీళ్ళు క్రీమ్ స్టోన్ అంటున్నారు, కానీ ఆల్రెడీ మా అమ్మ నాకు కోటింగ్ ఇస్తుంది. 9:20 అయింది అందుకు. సో 9:20 అయింది, నేను వెళ్ళిపోతా. ఆల్రెడీ లేట్ అయింది. సో వీళ్ళు వెళ్తే వీళ్ళు క్రీమ్ స్టోన్కి వెళ్తారు అంతే. సో ఫైనల్లీ ఇవాళ డే ఇలా జరిగిందనమాట. సో సూర్య కంటే ఎక్కువ కూడా ఆంటీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అక్కడే మాకు మంచి హ్యాపీ అనిపించింది. అండ్ గిఫ్ట్ కూడా ఆంటీకి నచ్చింది. సూర్య అంటారు నా బర్త్డేకి ఆంటీకి గిఫ్ట్ ఇచ్చారేంటి అని అంటున్నాడు. సో అదనమాట ఇవాళ డే ఇలా జరిగింది. సో అనుకున్నట్టయితే చాలా మంచిగా జరిగింది. అండ్ హోటల్ డిలైట్ రెస్టారెంట్కి వచ్చి అయితే లైక్ యాంబియన్స్ మాత్రం చాలా బాగుంది. ఫుడ్ మాత్రం నేను చెప్పలేదంటే మీరే ఆలోచించుకోండి ఇక. సో అదనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. అండ్ ఫర్ మోర్ వ్లాగ్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చైనీ విత్ హాసిని. సో బాయ్.